హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి గుడ్ ఫ్రైడే. సో గుడ్ ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. ఇది కొంచెం లేట్ అయింది, సారీ ఏమనుకోవద్దు. మాకు టైమింగ్స్ వచ్చేసి 11 to 3 o'clock. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసి సాంగ్స్ అయితే పాడేసాము. ఇంకా సాంగ్స్ అవగానే ఆరాధనలోకి అయితే వెళ్ళామన్నమాట. గుడ్ ఫ్రైడే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఫాస్టింగ్ అయితే ఉంటారు. మార్నింగ్ నుంచి 3 o'clock వరకు అయితే ఉంటారు. ఆఫ్టర్ 3 ఏమన్నా తీసుకుంటారు అనమాట సాలిడ్స్ అనేవి. యేసయ్య సిలువలో మన కోసం, మన పాపముల కోసం ఆయన సిలువలో బలియాగమయ్యారు. ఆయన సిలువలో 7 మాటలు అయితే పలికారు. సో దాన్ని బేస్ చేసుకుని మా చర్చ్ లో అయితే మేము 7 మాటలు కదా, సో 7 words 7 members అయితే మనకి మెసేజ్ అయితే చెప్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్పిన మాట నెరవేరడం మనం చూస్తూ ఉంటాం. ఒక లోతైన బాధను ఆ తల్లి ఒంటరిగా మోయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే నేను ఒక 3 విషయాలు చెప్పి నా మాటను ముగిస్తాను. మొదటిగా ఏంటంటే ఈ మాట గడిచిన ఉదయకాలం నుంచి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ మధ్యాహ్నం కాల సమయంలో మమ్మల్ని విధానంగా ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అయినా గుడ్ ఫ్రైడే దినం రోజున ఈ రోజుగా కూడుకుని నేను సూచించే పైకి మాత్రం దయచేసి అండ్ 7 ప్రార్థనలు చేస్తారు. అండ్ 7 members వచ్చేసి బైబిల్ రీడింగ్ చేస్తారు. నేను కూడా 3rd word బైబిల్ రీడింగ్ అయితే చేశాను. నేనైతే అందరినీ కవర్ చేయడం అయితే కుదరలేదు. సో అందరినీ వీడియో అయితే తీయలేకపోయాను. కూడా స్పాన్సర్ చేశారు. అంటే మా చర్చ్ లో ఉన్న విమెన్స్ కి కొంచెం పెద్దవాళ్లకు శారీస్ అయితే పంచిపెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట అయితే మాకు ఇంకా బటర్ మిల్క్ అండ్ రసన కూడా సర్వ్ చేశారు. చర్చ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ 3 o'clock వచ్చేసి మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ మాకు బరియర్ గ్రౌండ్ కి అయితే వెళ్తారు. అంటే సమాధుల దగ్గరికి వెళ్లి అక్కడైతే మొత్తం క్లీన్ చేస్తారు. ఎందుకంటే సండే ఈస్టర్ వస్తుంది కదా, దానికోసం మాక్సిమం అందరూ గుడ్ ఫ్రైడే రోజున అందరూ లీవ్స్ లో ఉంటారు. మాక్సిమం చాలా మందికి హాలిడే కూడా ఉంటుంది. సో అప్పుడు అక్కడ క్లీన్ చేయడానికి అయితే వెళ్తారు. మేము కూడా ఎప్పుడు ఆ రోజునే వెళ్తాము. సో ఇక్కడికైతే వచ్చాము. ఎవ్రీ ఇయర్ చాలా మంది అయితే ఉండేవారు. ఈ ఇయర్ మేము కొంచెం లేట్ గా వెళ్ళాము, లేదు అంటే ఎవరు రాలేదో మాకైతే తెలియదు. చాలా తక్కువ మందే కనిపించారు. ఇంకా మా వర్క్స్ అయితే ఇలా స్టార్ట్ అవుతాయి. గుడ్ ఫ్రైడే అయ్యాక అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళ సమాధులు వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకోవడం. అండ్ అలాగే కొన్ని సమాధులు అయితే ఓన్లీ మట్టితోనే ఉంటాయి. అవి మట్టితో అయితే అలుకుతారంటారు వాటిని. సో మొత్తం మట్టి అండ్ ఇసుక వేసి అయితే నీట్ గా సాఫ్ట్ గా అయితే చేస్తారు. మట్టితో చేసేవైతే 2 times చేయాలి. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అవి కొంచెం బీట్లు లాగా వచ్చేస్తాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్లి చేయాలి. సో సాటర్డే కూడా చాలా మంది చేస్తారు. ఇంకా నార్మల్ సిమెంట్ తో ఉన్న సమాధులు అయితే గనక పెయింట్స్ అయితే వేస్తారు. ఆల్రెడీ చూపించాను కదా. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అందరూ టైల్స్ అయితే వేసేస్తున్నారు. సో లో మెయింటెనెన్స్ కోసం జస్ట్ నార్మల్ గా వాటర్ వేసి వాష్ చేస్తే సరిపోతుంది. మేమెప్పుడు ఈస్టర్ కోసం ఫ్లవర్స్ కి మేము రాజమండ్రి దగ్గర ఉన్న కడియపులంక అయితే వెళ్తాము. కానీ ఇయర్ అయితే కుదరలేదు. ఎవ్రీ ఇయర్ సాటర్డే అయితే వెళ్లేవాళ్ళం. ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే మా ఊర్లో కొంతమంది అయితే వెళ్లారు. సో వాళ్ళతో అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే తెప్పించేసాము. అంటే అందరూ బైక్స్ మీద వెళ్లారు కాబట్టి కొంచెం ఎక్కువ చాలా మందికి తెస్తారు. సో ఒక దాని మీద ఒకటి పెట్టడం వల్ల ఫ్లవర్స్ అన్ని అణిగిపోయాయి. ఇంకా ఇంటికి తీసుకురాగానే ఇలాగా గ్రౌండ్ మీద అయితే పరిచాము ఫ్యాన్ గాలికి.
అంటే అవి పాడవకుండా. తర్వాత అవి కొంచెం ఆరాక నార్మల్ గా అవి అయితే తీసేస్తున్నాము సండే మార్నింగ్ కోసం అనేది. ఏదన్నా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనకి సండే మార్నింగ్ అయితే బాగానే ఉన్నాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్